ఉంటుంది, ఎందుకుంటుంది, అందరికి ఉంటుంది. అది చెప్పినాం ఆల్రెడీ సిపి గారు సిపి గారితో అప్రిషియేషన్ మీరు తీసుకుంటే వాళ్ళు పోతారు. ఇక మాట్లాడదాం. లోపల ప్రతాప్వాడ లోపల సో కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవరెడ్డి గారు, ఆయన 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు 70 తులాల బంగారం, 5 లక్షల రూపాయలు పోయినాయని చెప్పి, తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరిచినారని చెప్పి, దాడి చేసి గాయపరిచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదలకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో, ఒక ప్రజల లోపల ఒక భయమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే, ఇట్లా దాడి జరగడం ఇది ఏందనేది. సో దాని విషయం లోపల సీరియస్గా తీసుకొని దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటి లోపల లాస్ అయ్యి సుమారు 1,80,00,000 రూపాయల అప్పులైనాయని చెప్పి, సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో ఇది చేయాలని చెప్పి వీళ్ళు ప్రీప్లాన్డ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్ళకు, తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు. సో దాని విషయం లోపల ఒక పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఒకతను, ఏది అమీర్ అని చెప్పి, A3 అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు. ఆయన సలహా తీసుకుంటాడు అనమాట. సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్, ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ. ఈయన మీద 13 దొంగతనాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు. సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్పల్లి హుస్నాబాద్, ఇతను కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది. ఇది ఒక 2-3 టైమ్స్ వీళ్ళు చేసిండ్రు. అంటే పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్లు పోగానే అందుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేసినారు. సో ఆ 2-3 టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ మదర్ రాలేదు బయటికి. కానీ ఈసారి ఆ రోజు వీళ్ళంతా కూడా ఈవినింగ్ 23rd నాడు ఈవినింగ్ వీళ్ళంతా కూడా ఈ నాగరాజు ఇంట్లోనే మద్యం సేవించి టైం గురించి వెయిట్ చేసి మోటార్ వేసిన తర్వాత న్యాచురల్ నీళ్లు ఫుల్ ఓవర్ఫ్లో అయిన తర్వాత కారే నీళ్ళ శబ్దం బట్టి వాళ్ళ మదర్ బయటికి రావడం, వీళ్ళు ఆమెను గబుక్కుని అందుకోవడం, తీసుకొని కత్తులతో దాడి చేయడం, ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు లాగడం, ఇవన్నీ చేయడం జరిగింది. చేసి ఇంట్లో వాళ్ళ భర్త వస్తే భర్త మీద కూడా తర్వాత వాళ్ళందరి మీద దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి సుమారు 70 తులాల బంగారం, 5 lakhs క్యాష్ ఎత్తుకొని పోవడం జరిగింది.
మనము సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఏది ఎప్పటికప్పుడు మాకు వాళ్ళ లొకేషన్స్ అవన్నీ ఇచ్చి తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రాక్ అవుట్ చేసి పట్టుకునేటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇది బంగారం బయటకు పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు. సో దాన్ని పట్టుకోకముందే ఇంటాక్ట్ మీరు చూస్తున్నారు, ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలాసార్లు కాల్స్ మాట్లాడుకోవడము, ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ తర్వాత ట్రెస్ పాసు, తర్వాత గాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి దోపిడీ చేద్దామనేటువంటి సెక్షన్స్. తర్వాత కాన్స్పిరసీ అంటే వీళ్ళు ఇంతకుముందే ఫస్ట్ ఇప్పుడు మనం రిమాండ్లో కాన్స్పిరసీ కూడా వస్తాయి. అంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసినటువంటి ఈ పన్నాగం అనమాట. 120 BIPC వస్తుంది. సో దాని కాన్స్పిరసీ కూడా సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. సో ఆ పకడ్బందీ సెక్షన్స్ పెట్టి ఇట్లా చేస్తున్నాం. సో దీన్ని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. వాళ్ళ చేయించుకున్నట్టు సూచాయిగా ఇచ్చారు. సో రికవర్ అయింది ఇది 70 తులాస్ గోల్డ్, 1.5 lakhs ఆఫ్ రూపీస్. బయట నుంచి ఎవరో దొంగలు వచ్చినట్టుగా, బీహార్ గ్యాంగ్ వచ్చినట్టుగా వాళ్ళు మభ్యపెట్టి